హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా సొరకాయ పల్లి చట్నీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మిర్చీలు అండ్ ఉల్లిగడ్డ అండ్ కొద్దిగా పల్లీలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు మనం మిక్సర్ జార్లో కొద్దిగా జీలకర్ర అండ్ ఒక 4-5 వెల్లుల్లి అండ్ చట్నీకి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పుట్నాలు వేసుకోవాలి, కొన్ని పుట్నాలు వేసుకోవాలి. సో ఇవి అంతలోపు ఫ్రై అయిపోతాయి. సో అవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పోపు వేసుకున్నా బాగానే ఉంటుంది, పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి పోపు వేసుకోకున్నా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.